ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ పురుష వంటకి స్వాగతం సుస్వాగతం. నూడిల్స్ బోండా తయారు చేసుకుంటాం. సాధారణంగా బోండా అనేసరికి మనం బంగాళదుంప పచ్చి బఠానీలు వేసేసుకొని ఉండలు కట్టేసి వాటిని బోండా మిక్చర్లో వేసి చేసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు నూడిల్స్ బోండా, ఇది యాక్సిడెంట్గా అన్నట్టు 5 స్టార్ హోటల్లో మేము పనిచేసేటప్పుడు నూడిల్స్ చైనీస్ రెస్టారెంట్లో ఎప్పుడు అవి కొంచెం ఇరిగిపోయి కొంచెం ఉన్నవి వాటన్నిటిని చాప్ చేసేసి వాళ్ళు ఒక స్టాఫ్కి తయారు చేస్తుంటారు మసాలా. అయితే ఒకరోజు కొంచెం ఎక్కువగా కుక్ అయిపోతే అది కొంచెం ముద్దల్లా ఉన్నప్పుడు అరే దీంతో బోండాలు వేయొచ్చని రుచి చూసి దాంట్లో మరి కొంచెం మసాలాలు వేసి బోండాలు చేసి వేస్తే ఆ స్టాఫ్ ఎంతో చాలా ఇష్టంగా తిన్నారు. నూడిల్స్ మరీ ఎక్కువగా కుక్ అయిందనుకోండి, అవి మళ్ళీ నూడిల్స్ స్టిర్ ఫ్రై చేయడానికి మనకు పనికిరావు. అలా యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. కాదంటే పిల్లలకి ఒక్కసారి మనం ఈ నూడిల్స్ తోటి చక్కగా బోండా చేసామనుకోండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మరీ ఎక్కువ అక్కర్లేదు, ఈ మాత్రం నూడిల్స్ సరిపోతుంది. దీన్ని వేడి నీళ్ళల్లో వేసేస్తాను. నాకు కంగారు కూడా లేదు, పొరపాటున కూడా నూనె వేయకండి. ఎందుకంటే నూనె మరి మనకి చూడండి, నూనె ఏమవుతుందంటే మనం తర్వాత బోండాలు చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. చక్కగా నూడిల్స్ ఇటు పక్కన ఉడుకుతున్నాయి. సో ఇప్పుడు మనం బోండాలకు కావాల్సిన పిండి తయారు చేసుకుందాం. బోండాల పిండి ఎలా తయారు చేస్తాం? శనగపిండి. హోటల్లో మాకు ఎప్పుడు స్నాక్స్ అంటే ఈ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, లేకపోతే బంగాళదుంప బజ్జీలు, శనగపిండి ఉంటే మనం ఏదన్నా చేసేసుకోవచ్చు. దీంట్లో మనం కొంచెం సోడా, అలాగే వాము. ఏదైనా నూనెలో ఫ్రై చేసి మనం తినాలి అంటే అది జీర్ణం కూడా చక్కగా అవ్వాలి, డైజెషన్కి మంచిది. నూనెలో ఉన్న పదార్థాల్లో మనం అందుకని వాము వేసుకుంటాం. వాము మీరు ఇలా కొంచెం చేతిలో లైట్గా ఇలా చేత్తో ఇలా కలిపితే చాలు, అది మనకి ఆ మంచి టేస్ట్ నోట్లో తాకుతుంది. కొంతమందికి కడుపు నొప్పి కానీ వాంతు చేసుకునే సెన్సేషన్ ఉన్నా అలాంటప్పుడు కొంచెం అంత వాము నోట్లో వేసుకుంటే అది వాంతులు అవి రాకుండా కాపాడుతుంది. ఇందులో కావాలంటే కొంచెం అంత కారం వేసుకుందాం. తర్వాత మనం దీన్ని చక్కగా కలిపేసుకుందాం. కలిపేసి తర్వాత మీకు ఇదివరకు కూడా చూపించాను, సింపుల్. చాలామంది ఏం చేస్తారంటే దీనికి ఎన్ని నీళ్లు పడతాయి అనేసి చాలా నీళ్లు పోసేస్తారు, ఉండలు ఉండలుగా మనకి వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకొని ఫస్ట్ దీన్ని ఇలా తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ అయిందనుకోండి. ఇప్పుడు మనం దీనికి కావలసినన్ని నీళ్లు పోసి మన బజ్జీలకి పిండి తయారు చేసి పెట్టుకోవచ్చు. మరొకటి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బజ్జీ ఇష్టం. అందరికీ మిరపకాయ బజ్జీలు ఇష్టం, కానీ కొంతమందికి వంకాయ బజ్జీలు అంటే కూడా ఇష్టం. మన ఇంత లైట్గా పొడుగు వంకాయలు, చిన్న వంకాయలు ఉంటాయి కొన్ని, అంత పొడుగు కాకుండా, వాటిని కూడా మిరపకాయ బజ్జీలా చక్కగా వేసేసి వాటిని కట్ చేసి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి దాన్ని తింటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా పిల్లలు ముఖ్యంగా కారం తినని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ మిరపకాయ బజ్జీలు ఎప్పుడన్నా తీసుకొస్తే ఒక్కసారి ఘాటు తిన్నారంటే మిరపకాయ బజ్జీ అంటే భయపడుతుంటారు. మిరపకాయ ఘాటు లేకపోయినా తీసి పక్కన పెట్టేస్తుంటారు. ఒక మిరపకాయ బజ్జీ పర్ఫెక్ట్గా చేయాలి అంటే ఆ మిరపకాయ లోపల పులుపు ఉంటేనే మనం చక్కగా ఎంజాయ్ చేస్తాం. పిండి మనకు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళ అందరి కోరికలు తీర్చేసేయచ్చు. ఈ పిండి రెడీగా ఉంటే కొంతమందికి బంగాళదుంప ఆ బజ్జీలు అంటే ఇష్టం. ఒక్క బంగాళదుంప సరసర గీకేసి చక్కగా బజ్జీలు వేయచ్చు. మనం వంకాయ బజ్జీలు వేసుకోవచ్చు, మిరపకాయ బజ్జీలు వేసుకోవచ్చు. ఉన్న కూరగాయల్లో దేనైనా కానీ చక్కగా బజ్జీ చేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ మనకి బోండాలకి ఇలా ఉండాలి. అంటే మరీ చిక్కగా ఉంటే కష్టం. వేలుని మనం ఇలా ముంచితే చక్కగా కోటింగ్ అవ్వాలి, అది పర్ఫెక్ట్ మనకి కన్సిస్టెన్సీ. ఈ మాత్రం కన్సిస్టెన్సీ రెడీ చేసేసుకొని ఇప్పుడు మనం నూడిల్స్ కొంచెం ఓవర్ కుక్ అయినా పర్లేదు, ఎందుకంటే మనం చేసుకునే ఈ బోండాల్లో వేస్తున్నాను. సో పిండి పక్కన పెట్టేసుకుంటాను, చేయి కడిగేసి ఇప్పుడు ఈ నూడిల్స్ తోటి మన బోండా తయారు చేసుకుందాం. నూడిల్స్తో పాటు చక్కగా కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మనకు కొంచెం ఘాటు కావాలి కదా, ఆ పచ్చిమిరపకాయల ఘాటు కొంచెం ఫైన్గా చాప్ చేసేసి రెడీ పెట్టేసుకుంటాను. ఈ నూడిల్స్ని ఆ వేడి నీళ్ళల్లో నుంచి తీద్దాం, ఒక పెనం పెట్టేసుకుందాం. సో దీన్ని మనం వడకట్టేసి ఏం చేయాలో చూడండి. నూడిల్స్ వేడిగా ఇలా ఉన్నప్పుడే వీటికి మనం చక్కగా పెనంలో నూనె వేయకుండా పచ్చిమిరపకాయలు వేసుకోండి. దీంట్లో క్యారెట్ తురుము వేయండి, చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేయండి. ఎందుకంటే వీటన్నిటిలో నుంచి తేమ బయటకు వస్తుంది. కొంచెం అంత ఉప్పు, మనకి దీని మసాలాకి ఎంత కావాలో
అంత ఉప్పు వేసుకొని అంటుకుంటుంది, ఎందుకంటే నూనె వేయలేదు కదా, స్లోగా కింద ఇంకా అంటుకోలే. ఈ నూడిల్స్ వేసినప్పుడు అంటుకుంటుంది. వేడెక్కినప్పుడు మనం దీన్ని ఈ విధంగా ఇలా సాటే చేసుకుందాం. దీంట్లో ఆ తేమని చక్కగా మనకి ఉండలు కట్టడానికి రావడం కోసం కొంచెం అంత మైదా పిండి ఇలా జల్లేసుకోండి. ఈ మైదా పిండి ఆ వేడెక్కి తేమ బయటకు వస్తున్నప్పుడు అది చక్కగా పీల్చుకున్నట్టుగా మనకి పొడి పొడిగా అవుతుంది. అలాగే ఆ తేమ బయటకు వస్తూ ఉంటుంది. ఇది మనకు ఉండ కట్టడానికి చాలా సులువుగా ఉంటుంది. నూనె లేకుండా కూడా మనం, ఎందుకంటే ఆఖరికి దీన్ని నూనెలోనే వేసి వేయించుతాం కదా, ఫ్రై చేసుకుంటాం కదా, దీంట్లో వీటిని ఇలా వేసేయండి. అయితే సాధారణంగా నూడిల్స్ని మేము చాప్ చేసి వేస్తాం. పైన ఇలా అంటే కత్తి షార్ప్గా ఉంది, ఇది ఈ విధంగా లైట్గా చాప్ కూడా గాలిలోనే చాపింగ్ చేసి తర్వాత దీన్ని చక్కగా కలిపేసుకోండి. ఇందులో మేము కొన్ని రకరకాల సాసులు, చైనీస్ సాసులు అలా వేసుకోవాలనుకుంటాం. మీకు కూడా కావాలంటే మీకు నచ్చిన సాస్ వేసుకోవచ్చు. కానీ నాకు సింపుల్గా క్యారెట్, మన కొత్తిమీర, వీటికి ఆ ఉన్న ఫ్లేవర్ ఇందులో చక్కగా ఉంది. దీన్ని కొంచెం వెరైటీగా కావాలంటే సోయా సాసు లేకపోతే చిల్లీ సాస్ అట్లా వేసి కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్లోగా ఇది ఉండ కట్టేలా మనం తయారు చేసేసుకుంటాం. నూడిల్స్ పర్ఫెక్ట్. చక్కగా ఒక ప్లేట్లో తీసుకోండి. ఆ నూడిల్స్ ఫ్లేవర్ వస్తుంది. కానీ ఇందులో కొంచెం అంత సోయా సాస్, అలాగే వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులో చీజ్ తురుము, ఇది మనకి ఉండలు కట్టడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం కొత్తిమీర, ఇవంతా వేసేసి ఫస్ట్ దీన్ని చక్కగా కలిపేసుకుందాం. ఈ విధంగా ఆ చీజ్ ఏదైతే ఉందో కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోయి ఆ నూడిల్స్ని చక్కగా పట్టుకుంటుంది. అయితే ఉప్పు కూడా చెక్ చేసుకోండి. సోయా సాస్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం మరీ ఎక్కువ వేయకుండా చక్కగా. ఇప్పుడు మన ఈ నూడిల్స్ మిశ్రమాన్ని పర్ఫెక్ట్ ఒక ముద్దలా ఉంది. పిల్లలకి చాలా చాలా ఇష్టంగా ఉంటుంది. దీన్ని మనం చిట్టి బోండాలు తయారు చేసేసుకుందాం. దీన్ని ఇలా చక్కగా తీసుకొని, ఇందులో నూనె వేయలేదు కాబట్టి ఇది చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. నా నూడిల్స్ దీంట్లో బంగాళదుంప ఎందుకు, బంగాళదుంప కూడా స్టార్చే, ఈ నూడిల్స్లో కూడా స్టార్చ్ ఉంటుంది. అంతేకాకుండా పిల్లలకి ఇష్టమయ్యే విధంగా దీంట్లో కొంచెం చీజ్ కూడా వేసాను. ఇలా మీరు ఉండలు కట్టే ముందు తప్పకుండా దీని రుచి చూడండి. ఇదే నోట్లో మెల్ట్ అయిపోతూ భలేగా ఉంది. చిట్టి ఉండలు రెడీ. తర్వాత మన శనగపిండి నూనెలో వేసి చక్కగా మనం ఫ్రై చేసుకుందాం. నూనె వేడిగా ఉందా లేదా అనేది ఒక్క చుక్క ఇలా వేస్తే ఇమీడియట్గా పైకి తేలిపోవాలి. కిందికి వెళ్ళింది అనుకోండి వేడిగా లేనట్టు. మన ఉండలు రెడీ. మన బంగాళదుంప ఉండలు వేసినట్టే, కాకపోతే ఇందులో చీజ్ అంతా ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా కోట్ అవ్వాలి. ఎందుకంటే చీజ్ లోపల మెల్ట్ అయ్యి బయటికి రాకుండా. అయినా మనం వేసింది చాలా కొంచెమే. ఇలా తీసి ఈ ఉండల్ని అందులో వేయండి. చక్కగా 1 2 మన కోటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ తోకల బోండాలు నాకు చాలా ఇష్టం. తోకల బోండాలు అంటే మనం వేసిన తర్వాత ఆ బోండాలు లైట్గా వాటికి తోకలు వస్తే, సో వేసిన వెంటనే వాటిని ఒక పక్కకి జరిపేస్తే మనకి కింద వేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ బోండాలు చక్కగా వేసి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మన బోండాలు అన్నీ వేసా, కొంచెం తోకలు వేలాడుతున్నాయి. ఆ తోకలు వేలాడుతుంటేనే దాంట్లో మజా. ఆ మెరుస్తూ బంగారు రంగు వచ్చేంత వరకు చక్కగా మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన బోండాలు చక్కగా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని మంచి టమాటో కెచప్ తోటి దాంతోపాటు పిల్లలకి వడ్డిస్తే పిల్లలు సూపర్ హ్యాపీ. చూడ్డానికి మంచి సైజులో ఉన్నాయి. మరి మంచి రంగు వచ్చిన తర్వాత తినేద్దామా? బోండాలు తొందరపడి తీసేయకండి. మంచి కలర్ ఇలా చక్కగా రావాలి. వచ్చిన తర్వాత మన ఈ బోండాల్ని తీసి ఒక పేపర్ టవల్ మీద ఎక్స్ట్రా నూనె ఏమీ లేకుండా చక్కగా తీసేయండి. బోండాలు రెడీ. చూడండి బోండాలు, అది కూడా చక్కగా మన నూడిల్స్ తోటి చాలా లైట్గా ఉంటాయి. ఏంటంటే బంగాళదుంప హెవీ ఉంటుంది, కానీ ఇవి తేలిగ్గా గాల్లో ఎగిరిపోయేలా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటాయి. చేసుకోండి. చూస్తారు కదా, చాలా సింపుల్. కెచప్తో తింటున్నా, అలాగే బోండాలు కూడా తినొచ్చు. కావాలంటే కొంచెం చాట్ మసాలా వేసి తినొచ్చు. కానీ నూడిల్స్ లోపల తినగానే మంచి సోయా సాస్ ఫ్లేవరు, ఆ నూడిల్స్ భలే అద్భుతంగా ఉంటుంది. చాలా వేడిగా ఉన్నాయి. కొంచెం అంత చల్లారిన తర్వాత తిందాం, లేకపోతే నోరు కాలిపోతుంది.
బోండా, అది కూడా చక్కగా లైట్గా టమాటో కెచప్తో పాటు ముంచుకుందాం. లోపల నూడిల్స్, మన చీజ్, పిల్లలకి భలే ఇష్టమైన చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చేసుకోండి, తినండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్ అని. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రకాల రుచికరమైన వంటలు ఎంజాయ్ చేయాలి. నూడిల్స్తో కూడా బోండా చేసుకోవచ్చని చూశారు కదా, తప్పకుండా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. సో ప్రతి బయట నూడిల్స్తో బోండా. దీన్ని తయారు చేయడానికి ముందుగా వేడి నీళ్ళల్లో నూడిల్స్ వేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో శనగపిండి, సోడా, వాము, కారం వేసి చూపించిన విధంగా నీళ్లు సరిపడా పోసి మన బజ్జీ బ్యాటర్ తయారు చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ లో పచ్చిమిరపకాయ, క్యారెట్, ఉల్లిపాయ చాప్ చేసింది, కొంచెం ఉప్పు వేసి లైట్ గా వేయించుకుంటూ దానిపై మైదా పిండి జల్లించి కలుపుకోవాలి. అలాగే ఉడికిన నూడిల్స్ కూడా చాప్ చేసి అందులో వేసి దాంట్లో కొంచెం సోయా సాస్, గ్రేటెడ్ చీజ్ వేసి తర్వాత కొత్తిమీర కూడా వేసి ఉండలుగా తయారు చేసుకోవాలి. చేసిన ఉండల్ని శనగపిండి మిశ్రమంలో వేసి చక్కగా నూడిల్స్ బోండా తీసుకొని ఎంజాయ్ చేయవచ్చు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.